హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా పథకం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ సరిగ్గా అమలవుతుందా? అందరూ రైతులకు ఈ సహాయం అందుతుందా? లేక ఇంకా అందని వాళ్ళు ఉన్నారా? ఈ పథకం ఎలా పనిచేస్తుంది? ఎక్కడ తడబడుతుంది? అన్ని విషయాలు ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా రైతు భరోసా అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఇది తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆర్థిక సాయం కోసం తెచ్చిన ఒక సంక్షేమ పథకం. దీని లక్ష్యం పంట సాగుకి పెట్టుబడి కోసం రైతులకు నేరుగా డబ్బు ఇవ్వడం. ఈ పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2 విడతల్లో వస్తుంది. వానాకాలం సీజన్ లో 6,000, యాసంగి సీజన్ లో 6,000. ఈ డబ్బు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ స్కీమ్ 2025 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరానికి 10,000 ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 12,000కి పెంచి కొత్త నిబంధనలతో మొదలుపెట్టింది. ఎన్నికల్లో 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు 12,000తో సరిపెట్టారు. మరి తెలంగాణలో రైతు భరోసా సరిగ్గా అమలవుతుందా చూద్దాం. జనవరి 27న మొదటి దశలో రాష్ట్రంలోని 577 గ్రామాల్లోని సాగు భూములకు రైతు భరోసా నిధులను మంజూరు చేశారు. మూడో విడత వరకు 3 ఎకరాల లోపు భూమి ఉన్న 44,82,000 మంది రైతులకు చెందిన 58,13,000 ఎకరాలకు 3,487 కోట్ల 82 లక్షలు అందించారు. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు మరో 1,500 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం వరకు మొత్తం 5,057 కోట్లు 84,28,000 ఎకరాలకు రైతు భరోసా నిధులుగా మంజూరయ్యాయి. దాదాపు 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయినట్లు అధికారులు అంటున్నారు. ఎకరానికి 6,000 చొప్పున రైతులకు సహాయం చేయాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిధుల కొరత కారణంగా పూర్తి అమలు ఆలస్యమవుతుంది. ప్రభుత్వం జనవరి 26న అధికారికంగా పథకాన్ని ప్రారంభించి రైతుల భూ విస్తీర్ణాన్ని బట్టి వారి ఖాతాల్లో నిధులను జమ చేయడం ప్రారంభించింది. మార్చి 31, 2025 నాటికి 90% రైతులకు ఈ సాయం ఇస్తామని ప్రకటించారు. కానీ ఏప్రిల్ 4, 2025 నాటికి ఈ గడువు దాటినా అందరికి డబ్బు జమ కాలేదు. తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులున్నారు. ఫిబ్రవరి 10 నాటికి 34,75,000 మందికి మాత్రమే సాయం అందింది. అంటే దాదాపు 50% మందికి రైతు భరోసా అందిందన్నమాట. అమలు ప్రక్రియలో భూమి డేటా అప్డేట్లో ఆలస్యం, సాంకేతిక సమస్యలు, అర్హత నిర్ధారణలో జాప్యం వంటి సమస్యలున్నాయి. ఇవన్నీ చూస్తే అమలు కొంతవరకు జరుగుతుంది, కానీ సరిగ్గా పూర్తిగా అమలు అవుతుందని చెప్పలేము. మరి తెలంగాణలో రైతు భరోసా అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులున్నారు. ఫిబ్రవరి 10, 2025 నాటికి 34,75,000 మందికి రైతు భరోసా అందింది. అంటే సుమారు 35 లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదు. ఇది దాదాపు 50% కంటే ఎక్కువ మంది అన్నమాట. ఎందుకు అందడం లేదు? దానికి గల కారణాలేంటో వివరంగా చూద్దాం. మొదటి సమస్య, భూమి రికార్డులు సరిగ్గా అప్డేట్ కాకపోవడం. భూభారతి పోర్టల్లో డేటా పాతదైతే లేదా తప్పుగా ఉంటే అర్హత ఉన్న రైతులు కూడా సాయం పొందలేకపోతున్నారు. రెండవ సమస్య, సాంకేతిక లోపాలు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు సరిగ్గా లింక్ కాకపోతే డీబీటీ సిస్టంలో డబ్బు జమ కావడం ఆగిపోతుంది. మూడవ సమస్య, సాగు భూమి వెరిఫికేషన్లో ఆలస్యం. శాటిలైట్ మ్యాపింగ్, స్థానిక సర్వేల ద్వారా భూమిని చెక్ చేస్తున్నారు, కానీ ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది, లోపాలు జరుగుతున్నాయి. నాలుగో సమస్య, కౌలు రైతుల స్థితి అస్పష్టంగా ఉండడం. ఈ సవాళ్లను పరిష్కరించాలంటే భూమి డేటాను వేగంగా అప్డేట్ చేయడం, సాంకేతిక సమస్యలను సరిచేయడం, వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, కౌలు రైతులపై స్పష్టమైన విధానం రూపొందించడం అవసరం. ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తున్నట్లు చెప్తుంది, కానీ ఇంకా పూర్తి పురోగతి కనిపించడం లేదు. సరే ఫ్రెండ్స్, రైతు భరోసా గురించి ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది కదా. సరిగ్గా అమలు అవుతుందా అంటే కొంతవరకు అవుతుంది, కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందని వాళ్ళు ఉన్నారా అంటే అవును. సగం మందికి పైన కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మీ ఊర్లో ఈ పథకం ఎలా ఉందో కామెంట్ లో రాయండి. వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.